ఫ్రెండ్స్ మన తోటలో అయితే తోటకూర అయితే ఇంతకుముందు పోసాం కదా! తోటకూర అయితే పెద్ద పెద్దయితే పెరిగాయనమాట చూడండి. ఇవైతే పెద్ద పెద్దగున్నదైతే కోసైతే కట్టలైతే కట్టామనమాట. కట్టొచ్చేసరికి మా సైడ్ అయితే రూ. 10 అనమాట. మీ సైడ్ ఎంతైతే కిందైతే కామెంట్ చేయండి. మనం గోంగూర కూడా పోసుకున్నాం కదా! గోంగూర అయితే ఇంకా ఎదగలేదు. పక్కన మొక్కజొన్న కూడా బాగుంది కదా! ఇక్కడ చూడండి మన తోటలో ఉన్న జామ చెట్టు అనమాట. కిందైతే కాయ ఉంది కదా! ఒక జామకాయ అయితే దొరికింది నాకు. ఇది చూడండి ఈ కాయనైతే కోస్తున్నాననమాట. ఇది రేర్ అనమాట. ఈ కాయలైతే అయిపోయాయి. ఒకటి లాస్ట్‌లో ఉంది. మన మామిడి చెట్టుకైతే ఒక 4 మామిడికాయలైతే కాసాయనమాట. మామిడికాయలు చూడండి ఎలాగున్నాయో. మీ తక్కువ మామిడికాయలైతే ఈ సంవత్సరం చాలా తక్కువనమాట. ఎక్కడ కాయలేదు. ఇది చూడండి దానిమ్మ చెట్టనమాట. ఈ దానిమ్మ చెట్టు ఫస్ట్ టైమ్ అనమాట. ఈ కాయలైతే కాయడం. ఇదైతే ఒక 4, 5 కాయలైతే కాసింది. ఇవైతే పిందెలనమాట. కాయలెలా ఉన్నాయో చూడండనమాట. ఇవైతే నీళ్ళైతే పడుతున్నాయి కదా! కాయలైతే బాగా ఎదిగాయి. ఇది చూడండి నిమ్మ చెట్టనమాట. ఈ నిమ్మ చెట్టయితే ఇది కూడా ఫస్ట్ టైమ్ అనమాట. కాయ లైట్‌గా అక్కడ కూడా కాసిందనమాట. మన తోటలో అరటి చెట్టయితే మీకు చూపిచ్చా కదా! అరటి చెట్టయితే ఇంతకుముందు గెల కాసింది. ఆ గెల చూడండి చాలా పెద్దగయితే అయిపోయిందనమాట. ఇదొచ్చేసరికి నిమ్మ చెట్టనమాట. ఇదైతే నిమ్మకాయలు పర్లేదు ఈ సంవత్సరం బాగానే కాసింది. చూడండి అక్కడొకటనమాట. మొత్తం పిందెలు నిమ్మ చెట్లు. మొత్తం పిందెలనమాట. నీళ్ళైతే పడుతున్నాను. కాయలైతే పెద్దయితున్నాయనమాట. ఇవి చూడండి మన తోటలో ఉన్న వంగ మొక్కలనమాట. వీటికి కూడా వాటర్ పట్టాము. ఇవి వచ్చేసరికి టమాటా చెట్లు. టమాటా కాయలైతే ఇప్పుడే కాస్తున్నాయనమాట చూడండి. ఈ మొక్కజొన్న అయితే ఇంకా పెరగలేదనమాట. ఇప్పుడే నీళ్ళైతే పడుతున్నాం గదా! ఇంకా టైం అయితే ఉంది. మన తోటలో ఉన్న ఇంకొచ్చేసరికి ఇంకా అరటి చెట్టనమాట. మన ఇటు చివరైతే 2 అయితే అరటి చెట్లున్నాయి. ఇవి కూడా గెల్ల కాసైతే ఒక నెల రోజులైతుంది అయితుందనమాట. కాయలైతే బాగా పెద్దగా అయితాయనమాట. ఇంకా మీకైతే చూపిస్తాను చూడండి. ఇది కూడా అనమాట. ఇవి కూడా బానే పెద్దయ్యాయనమాట. టైం పట్టిద్దేమో పండటానికి. మన మామిడి చెట్టుకైతే పూతయితే వచ్చింది కానీ సరిగ్గా అయితే కాయలైతే కాయలేదనమాట. ఆడొకటి అయితే వచ్చాయనమాట. మన జామ చెట్లు చూడండి ఇంతకుముందు జామకాయలు బాగా కాసాయి కదా! మొత్తం మళ్ళా నీళ్ళైతే పడుతున్నాయనమాట. పూతలైతే వస్తున్నాయి. ఈసారి అయితే బాగా కాస్తాయనుకుంటున్నాను. ఇలాంటి వీడియోస్ కోసం మన ఛానెల్